నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను ముందుగా పట్టుకున్న హెడ్లైన్స్. మెదక్ కలెక్టరేట్ లో రివ్యూ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనరసింహ. సర్హద్ సర్వే భవనంలో అడుగు జాడలో నడవాల మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పెద్దపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. వదంతులు నమ్మవద్దని ప్రజలు పోలీసులకు సహకరించాలన్న రాష్ట్ర మెదక్ కలెక్టరేట్ లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల రివ్యూ సమావేశం అనంతరం మంత్రి దామోదర్ రాజనరసింహ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం, రుణమాఫీపై సమీక్ష చేశామని, అసంపూర్తిగా ఉన్న సబ్సెక్టర్లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని, ఏరియా హాస్పిటల్లో బెడ్ల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నట్టు రెవెన్యూ దరఖాస్తులపై సమగ్రంగా విశ్లేషించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని తెలిపారు. ఎమ్మెల్యేలు మైనపల్లి రోహిత్, సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా ముఖ్య శాఖలు హెల్త్, సీజనల్ డిజీజ్, ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తున్నది, సేవ చేస్తున్నది, ఎడ్యుకేషన్, తర్వాత వ్యవసాయ రంగము, రుణమాఫీ, రెవెన్యూ అప్లికేషన్స్, ఆ తర్వాత R&B, పంచాయతీ హాస్పిటల్ లీకేజెస్ ఇవన్నీ కూడా సెట్ కావాలంటే చివరికి మాకు మెడికల్ కాలేజ్ అయితేనే మా ఏరియాలో అందరికి కూడా బెనిఫిట్ దొరుకుతుంది. ఆటోమేటిక్గా మెడికల్ కాలేజెస్ అన్ని వింగ్స్ వస్తాయి. కాబట్టి దయచేసి మీరు కలెక్టర్ ఇంకా ప్రయత్నం చేస్తాం. అది మస్కిటోస్ ప్రాబ్లం ఒకటి బాగా ఎక్కువైపోయింది సార్. ఏదైనా చికెన్ గునియా, మలేరియా అంటే వేరే డిస్ట్రిక్ట్స్ కి కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ కూడా బాగా అయింది. మరి దాన్ని కూడా ఎట్లా చర్యలు తీసుకోవాలని తక్షణమే దాన్ని కూడా చర్యలు తీసుకోవాలని కోరుతాం. అంబర్పేట గౌడ సంఘం భవనంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సర్దార్ సర్వై పాపన్న గౌడ విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ నేడందరూ కలుపుకుని ఐక్యంగా పనిచేయాలని, సంఘాల అభివృద్ధి కొరకు ఐక్యంగా కలిసి ముందుకు పోవాలన్నారు. అంబర్పేట గౌడ్ భవనం ఏసీ చేసుకోవడానికి 10 లక్షల రోహిన్ రెడ్డి అందిస్తున్నారని తెలిపారు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకట్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ పిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేనేజ్మెంట్ ఆఫ్ విగ్రహాన్ని మనం ఈరోజు ఆవిష్కరించుకున్నాం. విగ్రహాలు ఎందుకు పెట్టుకున్నామంటే మనం ఒక స్ఫూర్తి. వారానాడు మిగతా పలిన వర్గాల వాళ్ళంతా కలుపుకునే విధంగా రాజ్యాధికారమై పోయినాడో ఈరోజు కూడా మీరందరూ మనమందరం కూడా అందరినీ కలుపుకొని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మా శాసనసభ అభ్యర్థి రోహిత్ రెడ్డి గారి ఎస్కేఎఫ్ ఫండ్స్ నుంచి ఈ హాల్ అంతా ఏసీ చేసుకోవడానికి వారు అంగీకరించినారు. ఒక 10 లక్షల రూపాయలు ఈ హాల్ ఏసీ చేసుకోవడానికి మరి శాంక్షన్ చేస్తా ఉన్నామనే మాటల తొందరలో అంబర్పేట గౌడ సంఘానికి 10 లక్షల రూపాయలు ఏసీ చేసుకోవడానికి రోహిత్ రెడ్డి గారు మరి ఇన్ఛార్జి మంత్రి కాబట్టి అదే ఇక్కడ ఇవ్వడం జరుగుతుందనే మాట మనం మరొకసారి అందరూ కూడా కోరుచున్న విధంగా అభివృద్ధి కొరకు, సంఘాభివృద్ధి కొరకు మన సర్వాయి మమ్మల్ని పూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని కూడా అందరికీ శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో సహా పోలీసు అధికారులందరినీ ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా మంత్రి ఇంట్లో మానకొండూరు ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహిస్తే కరీంనగర్ సిపి మానకొండూరు సీఐతో టెలికాన్ఫరెన్స్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను ఖాళీగా చేసి ట్యాపింగ్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ
నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది, ప్రతి ఎమ్మెల్సీది, ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎట్లా తెలిసింది ఎమ్మెల్యే గారికి అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా సిపి గారి ఫోన్ని కూడా, కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసర్ ఫోన్ని కూడా ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని స్వయంగా ఒక అధికార పార్టీ శాసనసభ్యులు మంత్రి గారి ఇంట్లో నిల్చొని ఇంటర్వ్యూ ఇచ్చిందంటే దీని అర్థం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను. ఇక జిల్లా కలెక్టరేట్ లో జరిగే ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షడం, సర్వేపల్లి రాధాకృష్ణ చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి హోదా వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించుకున్నామని, మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను గుర్తించి వారిని సన్మానించడం తన అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. సగౌరవంగా సమర్పిస్తూ నమస్కరిస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఒక ఉపాధ్యాయ కూడా సీట్లు సాధించారు. అలాగే కార్పొరేట్ కాలేజెస్ లో కూడా మేధా ఫౌండేషన్, సమీక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ప్రైవేట్ కాలేజెస్ లో కూడా సంపాదిస్తూ ఉన్నారు. సరస్వతి మ్యామ్ గారు దాన్ని విద్యార్థుల పక్షాన మన గౌరవ శాసనసభ్యులు రమణారావు గారు, అలాగే మొత్తం గారు, కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు, అలాగే అసిస్టెంట్ కలెక్టర్ రామప్రసాద్ రావు గారు, నమస్తే గారు, అలాగే స్మైల్ బ్యాగ్ జరిగింది అంతే తీసేయి. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించి శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారంలోని అటవీ శాఖ అతిథి గృహంలో స్థానిక ఆదివాసీ నాయకులతో చర్చలు జరిపి వారిని ఆవేశానికి లోనుకావద్దని సూచించారు. అనంతరం వారితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం కమిషనరేట్ పరిధిలో జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 రోజుల నుంచి జరుగుతున్న హింసాకాండకు సంబంధించి చాలా ఫోర్స్ ఇక్కడ ఆదేశాల మేరకు అక్కడ పంపించడం జరిగింది. దాంట్లో భావించాలని కోరుతూ ఇప్పుడు ఆల్రెడీ సహకరించారు. దానికి మేము చాలా కృతజ్ఞతగా మీకు ఏ సాయం కావాలన్నా, మీ యొక్క గ్రీవియన్స్ ఏదున్నా, మీ యొక్క ఏ బాధ ఉన్నా మీరు రిటర్న్గా ఇవ్వండి. ఆల్రెడీ ఇప్పించారు, నేను గవర్నమెంట్కి పంపిస్తాను. దాంట్లో కూడా ఆ కేసులో కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా ఫాస్ట్ ట్రాక్లో జరిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఫాస్ట్గా చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకోవడం హైదరాబాద్ లెవెల్లో జరుగుతుంది. రాజనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ పెట్టిన సస్పెండ్ చేయాలంటూ జీహెచ్ఎంసీ మరియు రెవెన్యూ ఉద్యోగులు రాజనగర్లోని కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా పెట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగస్తులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఆయన ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్నారని, మీరేం చేసినా నన్ను ఏం చేయాలని డీసీ మరింత భయభ్రాంతులకు గురి చేసినట్టు చెప్పారు. తక్షణం డీసీని సస్పెండ్ చేయాలని నినాదం చేశారు. ఆఫీసర్ లాంగ్వేజ్ బాగలేదు, అరే తురే ఏంద్రా అదిరా ఇదిరా అని మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు వచ్చి మేము చెప్పటం జరిగింది. సుమారు అయినా సంవత్సరం అయిందో, సంవత్సరం కంటే ఎక్కువైందో, అప్పటి నుంచి ఇదే లాంగ్వేజ్ అయినది. నేను 2-3 సార్లు వచ్చి చెప్పిన, అరే వద్దు సార్ ఇట్లా కాదు, ఎవడో దిగగాడు కాదు, నువ్వేమన్నా రూల్ ప్రకారం మాట్లాడు అంటే కూడా సరే అంటాడు, అన్ని అంటాడు. మళ్ళా 2 రోజుల తర్వాత ఆయన మమ్మల్ని జరిపించారు. మేమైనా వెళ్ళిపోతాం, మా టార్చర్ భరించలేము, మేము చచ్చిపోతాం పుణ్యానికి. మేము హార్ట్లు, షుగర్లు, పేషెంట్లు అన్నీ ఉన్నాయి, మేము పుణ్యానికి చచ్చిపోతాం. టార్చర్ చేస్తాం. ఇట్లా ఈ టార్చర్ మేము భరించలేము. మేము ఈ 30 ఏళ్ళ సర్వీస్ చేస్తున్నాం. ఏ ఒక్క ఆఫీసర్ అయితే చూడలేదు ఈ విధంగా టార్చర్ చేసేది. ఒకరికి షుగర్, ఒకరికి బీపీ, ఒకరికి హార్ట్, ఒకరికి న్యూరో ప్రాబ్లము, ఒకరికి థైరాయిడ్, ఒక కిడ్నీస్ ప్రాబ్లము. ఇట్లా సావన్నా బతుకన్నాం అంటే ఇల్లు పిల్లల సంసారం మంచిది ఏం లేదా? నీకు 10 మంది చేస్తున్నారు, మాకు ఓనరు మాకు చేసాం, మేము ఒక్కరే మేము ఇక్కడ. మాకు మంచి చెడు అయితే మా పిల్లలు రోడ్డు మీదకి వస్తారు సార్.
ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి వ్యక్తిని రక్షించిన మహేష్ మరియు క్యూఆర్టీటీ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు. తన వాటికి ఏమైనా ఇతర సాయం తీసుకొని పనులు చేసుకుంటారు కానీ ప్రజలకు కష్టం వస్తే మాత్రం క్షణం ఆలోచించకుండా ముందుండే వారే పోలీసులను ఎస్పీ పేర్కొన్నారు. ఓకే సార్. నెక్స్ట్ సాయి కుమార్. స్పోర్ట్స్ కాన్ఫరెన్స్ వెరీ గుడ్. అథ్లెటిక్స్ రైట్. ఏఆర్పీ సార్. ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ సురేష్ నాయక్. ఇప్పటికి రన్నింగ్ ఇన్ ఉంటాయి. వెరీ గుడ్. నెక్స్ట్ శ్రీనివాస్. ఓకే సార్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ శ్రీనివాస్ ఎస్సీ. సేమ్ క్లాస్. ఆసిఫాబాద్ లో అత్యాచారం దాడికి గురైన గిరిజన మహిళలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు. భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు మంజులారెడ్డి ఆధ్వర్యంలో సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. బాలిక మహిళలకు మెరైన వారికి అమర్చి నిధులకు కఠిన శిక్ష పడతామని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో హోంమంత్రి లేకుండానే 9 నెలలుగా రాష్ట్రాన్ని నడపడంలోనే తరచూ ఇటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. మహిళకి 31వ తారీఖు రాఖీ కడదామని ఒక ఆటోలో వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆటో డ్రైవరు ఆమెను బలాత్కారం చేసి కొట్టి చంపాలని చచ్చిపోయిందనుకొని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి కొన ఊపిరితో బతికి గ్రామస్తులు బ్రతికించి ఆదిలాబాద్ జిల్లాలో ట్రీట్మెంట్ చేసి ఆ అమ్మాయి ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో తను సాక్ష్యం చెప్తుంది చావు బతుకుల్లో ఉండి. ఆ అబ్బాయి మాకు షేక్ మగ్దుమ్ అనే అతను నన్ను అత్యాచారం చేసి నేను చనిపోయాను అనుకొని వెళ్ళిపోయాడని. ఆ అమ్మాయి అసలు ఏమి మొహం కూడా గుర్తుపట్టని స్థితిలో వాడు అమ్మాయిని చేసిండు. ఒక్కసారిగా అది చూడగానే మేమందరం ఏడ్ చేశాము. ఇలాంటి సీఎం ఏం చేస్తున్నాడు? 31వ తారీఖు అయ్యి డిమాండ్ చేస్తుంది. భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా నుంచి మేము అడిగేది ఒక్కటే, మహిళలను న్యాయం చేయండి. సీఎం ఉంటే ఎంత, ఊడితే ఎంత. ఆయన న్యాయం చేయలేకపోతే ఆయన రిజైన్ చేయమనండి. ఇప్పటికైనా మహిళలందరికీ న్యాయం చేయాలి. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా చూడాలని మా మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఇవి ఉధృతం చేస్తాము. ఈ ధర్నాలు ఇంకా రోజుకొకటి జరుగుతుంటాయి. అందరం రోడ్ల మీదనే ఉంటామని చెప్తున్నాం. భారత్ బంగారు దుకాణంలో దృష్టి వరించి చురులకు పాల్పడుతున్నారు. దొంగతనాలు జరిగిన పోలీసులు పనిచేశారు. ఒకరు కస్టమర్స్ లాగా షాపులకు ప్రవేశించి అసలు బంగారు ఆభరణాలను నకిలీ వాటి స్థానంలో మార్చి జగద్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 3 దుకాణాలు, జీవనపల్లిలో 1 దుకాణం, చేతిపల్లిలో దుకాణంలో చోరీలకు పాల్పడిన మహిళలను అదుపు తీసుకున్నారు. ఆగస్టు 27 ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు అయింది. అట్లా 3 జ్యువెలరీ షాప్స్లో మొత్తం 5 అఫెండర్స్ కలిసి ఈ యొక్క అటెన్షన్ డైవర్షన్ కేసు చేయడం జరిగింది. అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇరుకలకు సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా, ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ ఒక చోట పెట్టి ఆ టీమ్స్ 5 టీమ్స్ అయితే ఉన్నారో 2 టీంలుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ రోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది. అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఎస్పెషల్లీ మన దగ్గరే జగద్గుట్ట మిగతా బంగారం కూడా డిటెక్ట్ చేస్తాం. అటెన్షన్ డైవర్షన్ అంటే వీళ్ళు కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్తారు. కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ బంగారం ఉందో అది ముందుగానే ఆ షాప్లో ఏమేమి ఒరిజినల్ బంగారం ఉందో చూసుకుంటారు. చూసి సిమిలర్ అంటే అదే విధంగా ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్తారు, వాళ్ళ దగ్గర క్యారీ చేస్తారు. వాళ్ళు కొంచెం వేరే పనులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాటిని ఆ ప్లేస్లో పెట్టి ఒరిజినల్ బంగారం వాళ్ళని తీసుకుంటారు. అది వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ వాళ్ళ పని. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కాసుపేట మండలం దేవాపురం గ్రామంలో ఆదివాసీ కులగత ఆధ్వర్యంలో నూరులో ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసిన నిందితుని వెంటనే వీడియోని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా తులం దెబ్బనాయుడు మాట్లాడుతూ జైలులో ఆదివాసీ మహిళలపై అత్యాచారం చేసి హత్యాయత్నం చేసిన దృష్టిని గురించి డిమాండ్ చేశారు. ఇది 2వ దాడి అని, ఇలా దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం సీఐ శశిధర్ రెడ్డికి ఆదివాసీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.
మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండల్ దేపూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే జైనూరులో జరిగినట్టు నిరసన కార్యక్రమంగా భాగంగా తుడుందెబ ఆధ్వర్యంలో మరి ఆదివాసీ మహిళపై జరుగుతున్న అత్యాచారానికి నిరసనగా ఈరోజు మేము దేపూర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఒక ఆదివాసీ మహిళపై మరి అత్యాచారం చేయకుండా ఆమెను చంపడానికి ప్రయత్నం చేసినట్టు వ్యక్తిని తక్షణమే ఉరి తీయాలని మేము తుడుందెబ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఆమె వాస్తవానికి దేవుడి దయ వల్ల ఆమె బతికి బయటకు వచ్చింది. ఆమె ఒక నిర్మాణమైన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి మరి విపరీతంగా కొట్టి చంపడానికి ప్రయత్నం చేసి చనిపోయింది అనుకున్నాడు ఆ వ్యక్తి. యాక్చువల్గా చనిపోయిందని వదిలేసి వచ్చిన తర్వాత దేవుడి దయ వల్ల ఆమె బయటకు వచ్చి ఈ రోజు బాహ్యపరపంచం తెలియజేయడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని తక్షణమే ఉరి తీయాలి. ఇది జైనూరులో జరగడం రెండో ఘటన. ఇది గతంలో 2 వ్యక్తులను కొట్టడం జరిగింది. మేము చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తుడుందెబ అనేది చూస్తూ ఉంటుందని అనుకోవద్దు. ఖచ్చితంగా భౌతికత కూడా మేము దిగుతాం. ఆదివాసుల జోలికి రానంత వరకు ఓకే, ఆదివాసుల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. తరిమి కొడతాం. ఆ ద్రోహులార ఖబర్దార్ ఒకసారి గుర్తు పెట్టుకోండి. జై ఆదివాసీ. రాజనగర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ శ్రీనివాస నగర్ కాలనీలో హనుమాన్ టెంపుల్లో చోరీ జరిగింది. కటర్ సహాయంతో దూగా ఉండి పగలగొట్టి నగదు ఎత్తుకున్నారు. సీసీటీవీలో రికార్డులైన చోరీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనమండలి రద్దు చేయాలని హైకోర్టు న్యాయవాది రాహుల్ భాస్కర్ అన్నారు. రాష్ట్రపతి గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకుంటే తెలంగాణలో శాసనసభ్య సంఖ్య 153 పెంచాలని, కౌన్సిల్ సభ్యులు రాజ్యాంగబద్ధంగా కల్పించాలని, ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 27 అమలు చేయాలని కోరారు. ఉండేటటువంటి లెజిస్లేచర్ కౌన్సిల్ శాసన మండలిని రద్దు చేయాలని, లేకపోతే ఆర్టికల్ 171 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అమలుపరిచి తెలంగాణ శాసన మండలిలో గల సభ్యుల సంఖ్య 40 నుంచి 53కు పెంచాలని మేము గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారికి, తర్వాత సంబంధిత అన్ని పార్లమెంటరీలో ఉన్నటువంటి ఈ శాసన మండలి వ్యవహారాన్ని కాపాడాలని, ఎమ్మెల్యే సీట్లను పెంచాలని, ఎమ్మెల్సీ సీట్లను పెంచాలని, తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను కంప్లైంట్ రిప్రజెంటేషన్స్ పెట్టడం అనేటువంటి జరిగింది. అందుకనే దీనికి ఈ రాజ్యాంగ సంక్షోభంలో ఉన్నటువంటి ఈ ఇష్యూని అయితే డిస్క్వాలిఫై చేయాలా ఉన్నటువంటి మెంబర్స్ని, లేదనంటే సభ్యుల సంఖ్య 40 నుంచి 53కి పెంచాలి, రాష్ట్ర శాసన మండలిని కాపాడాలి అనేది మేము డిమాండ్ చేస్తాం. షెరింపల్లి డివిజన్ గల ట్రేడ్ సెంటర్లో స్థానిక కార్యక్రమ పరిసంస్థలపై షెరింపల్లి కార్పొరేటర్ రాగం 4 నెలల ప్రధాన డ్రైనేజీ సమస్యలు సర్కారు చర్యలు చేపట్టేలా విధంగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేపిస్తాను. ఏమంటే దీన్ని కొంచెం లో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. మిగతాది ఏదైతుందో దీని మీద హైట్ లేదు. వాటర్ ఇక్కడ ఉందా?
తూఫాన్ ప్రభావిత సంఘ పరిధిలో 13 వారి వర్షాల కారణంగా జరుగుతున్న ఇళ్లకు శిథిలావస్థలో ఉన్న ఇళ్లకు తీసివేయాల్సిందిగా వాటర్ ప్రజలగా స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ మాంట జ్యోతి కృష్ణ గ్రాస్ కౌన్సిలర్ శ్రీశేషం రోడ్తో కలిసి జేసీ సహాయంతో తీసివేయాల్సిందిగా మున్సిపల్ ఉద్యోగులను ఆదేశించారు. తదనంతరం గ్రంథాలయంలో వర్షం నీటికి ఏర్పడిన ఆచరణ విజయం ఫోటో తీసుకుని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కోడూరు గ్రామ శివార్లో నాగరపల్లి గ్రామానికి వెళ్లే రహదారి 2 మీటర్ల ముందు పోతుందని గ్రామస్తులు తెలిపారు. అక్రమంగా కలిపేసిన పెన్షన్లో చెరువుల నుంచి వచ్చిన వరదతో మట్టి బురదగా మారి రాకపోకలకు ఇబ్బంది జరుగుతుందని అధికారులు ఈ అక్రమ పెన్షన్లపై తగిన చర్యలు తీసుకుంది. కౌన్సిలర్ రామ్సింగ్ నాయక్ శ్రీశైలంలో తెలంగాణకు చెందిన ప్రశాంత్ అనే ఫేక్ పోలీసులు శ్రీశైలం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కమిషన్ పరిధిలో RSI అంటూ నకిలీ పోలీస్ ఫోటోగ్రాఫ్ దర్శనం చేయించుకున్నాడు. అతని ప్రవర్తనపై అనుమానంతో శ్రీశైలం సిఐ ప్రసాదరావు విచారించి ఫేక్ పోలీసుల నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి కార్ సీజ్ చేశారు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు తెలంగాణ రాష్ట్రము వరంగల్కు చెందిన కుసుమ ప్రశాంత్ అనే అతను మా దగ్గరికి వచ్చి నేను సైబరాబాద్ కమిషనరేట్లో RSIగా పనిచేస్తున్నాను, నాకు VIP దర్శనం కావాలి, అదేవిధంగా పోలీస్ గెస్ట్ హౌస్లో ప్రోటోకాల్ రూమ్ కావాలని చెప్పి అడగడం జరిగింది. పోలీస్ కదని చెప్పేసి మనం రూమ్ ఇప్పించి దర్శనం చేయడం జరిగింది. తీరా అతని ప్రవర్తన బట్టి చూస్తే అతను RSI కాదని చెప్పేసి ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తెలియడం జరిగింది. అదేవిధంగా అతని గురించి ఎంక్వైరీ చేయడం చేస్తే ఇంతకుముందు కూడా ఇతను ఇదే విధంగా నేను RSI అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో మధ్యస్థం చేస్తానని చెప్పేసి గట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వ్యక్తి దగ్గర 40,000 ఫోన్పే కూడా చేసుకున్నాడు. అదేవిధంగా ఇతను చదువుకునేటప్పుడు ప్రిపేర్ అవుతూ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఫోటోలు పెట్టుకొని అదేవిధంగా పోలీస్ ఆఫీసర్తో పరిచయాలు పెంచుకుంటూ నేను RSIగా పనిచేస్తానని చెప్పి అందరినీ జనాలు బెదిరించి దందా చేస్తున్నాడు. దీనిపైన తెలంగాణలో కూడా రాచకొండ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో గట్కేశ్వర్ PSలో లాస్ట్ ఇయర్ ఒక కేసు కూడా నమోదు చేయబడి జరిగింది. కేసు నమోదైనప్పటికీ అతని ప్రవర్తన మార్చుకోక మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను RSI అని చెప్పుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక ఇద్దరిని తీసుకొని వచ్చి నాకు దర్శనం కావాలి, VIP రూమ్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. అతని ప్రవర్తన మీద అనుమానంతో అతన్ని కనిపెట్టి ఆఫీసర్ల సూచనల మేరకు కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఇంటి కార్డు అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్కి ప్రోటోకాల్ దర్శనం చేపిస్తుందని చెప్పి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ డబ్బుల్లో కూడా ఒక 1000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతను RSI హోదాకి తగ్గట్టుగా ఒక కారు తీసుకుని రావడం జరిగింది. ఆ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. సమాజ అభివృద్ధిలో గురువుల పాత్ర కీలకమని హైదరాబాద్లోని లయన్స్ క్లబ్ ఆఫ్ బాలానగర్ లైట్ ఇండియా గవర్నర్ రాజేంద్ర ప్రసాద్ విశ్వాసరావు 7 విశ్వనాథ్ గురించి భారత విద్యా సేవ పురస్కారం లయన్స్ క్లబ్ ఆఫ్ బాలానగర్ లైట్ 320 ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాలకు చెందిన గ్రామస్తులు 70 మంది సేవతో మెమెంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, దీపారాయణ సురేఖ అనుసంధానానికి కారణభూతుడైన సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఇంకా ఇక్కడ వారి బ్రదర్ చంద్ర పైకి వచ్చారు కాబట్టి టీచర్స్ చూస్తున్నాను,
వారి శిష్యులను చూస్తున్నాను. అభివృద్ధి చెంది ఈరోజు వారి ముందు వారికి జవాబు చెప్తున్న ఇండస్ట్రియలిస్ట్ కూడా వచ్చున్నారు ఇక్కడ. చాలా చాలా గొప్ప విషయం. మిత్రులు చెవులపల్లి కృష్ణ గారు, చివులపల్లి క్షమించాలి, చాలా చక్కగా చెప్పారు. ఇటువంటి కార్యక్రమం మీరందరూ మీ విలేజ్లో నేను ఈ కార్యక్రమాన్ని సంవత్సరం నుంచి అనుకుంటున్నా. ఎప్పటికీ ఎలక్షన్ కోడ్ వర్షాలు రావడం వల్ల కాలేజీ సమయాభావం ఇప్పుడు వచ్చింది. ఈ కార్యక్రమం గురించి చేస్తున్నాను. ఈ సభకు వచ్చిన వారు డాక్టర్ సులేఖ గారు, వాలిరెడ్డి గారు, ఇక్కడ మన దగ్గర 68 ఒకటి సార్ ఇక్కడ పనిచేసింది. ఆ సార్ కూడా మన ఆయన దగ్గర శిష్యుడే. ఆ సార్ కూడా నాయక్ గారు మీకు పరిచయం ఉన్న వ్యక్తి. నేను చెప్పాల్సిపోయిన అనుకుని ఎక్కడ మాట్లాడు. మా డిస్ట్రిక్ట్ గవర్నర్ రాజేంద్ర ప్రసాద్ గారు, నేను 4 రోజుల కింద అపార్ట్మెంట్ తీసుకున్నా. మా కార్యక్రమానికి సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. The Guru is Brahma, the Guru is Vishnu, the Guru is Manishwara. The Guru is students to become better individuals, forever grateful. As teacher, we understand that it is not an easy task, and we always encourage and motivate to ensure for the best education possible. With that being said, let us begin the celebration and make this day a memorable for one and all present to సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోరిటి ఆదిమూలతనపై లైంగిక వేధింపులకు గురి చేశారని బాధితురాలు సంచలన ఆరోపణ చేశారు. హైదరాబాద్లోని సోమంజిగూడ ప్రెస్ క్లబ్లో భర్తతో కలిసి గురువారం వివరాలు వెల్లడించింది. తిరుపతిలోని ఈమాస్ హోటల్లో తనపై లైంగిక దాడి చేశారని వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రిని ఆరోపించుకునే కాసరని, ఎవరైతే చెప్తే చంపిస్తారంటూ ఆదిమూలతనపై బెదిరింపులకు దిగారని ఆరోపణ వ్యక్తం చేశారు. రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉన్నింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఉంగిపోతూ ఉన్నారు. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. అంతేకాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు, నేను, నా భర్త, నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. శరణు మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు, మాకు మీరే దిక్కు శరణు బాబు అని కోరుకుంటున్నాను. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.